సరే, ఇది ఇట్లా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మరో 4 నియోజకవర్గాల ఓట్ల లెక్కలను ఒకసారి చూసుకుందాం. కల్వకుర్తి, హుజూర్ నగర్, మిర్యాలగూడ, ఆ తర్వాత నాగార్జున సాగర్. ఈ 4 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బీసీల ఓట్లెన్ని, రెడ్ల ఓట్లెన్ని, బీసీల నాయకత్వం ఎట్లా ఉండబోతా ఉంది, ఎట్లా ఉంది, ఈ లెక్కలన్నీ ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ముందుగా నాగార్జున సాగర్ నియోజకవర్గాన్ని తీసుకుందాం. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఇవాళ ఎవరు ప్రస్తుత ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, జయవీర్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన జానారెడ్డి కొడుకు. సో జానారెడ్డి కంటే ముందు జానారెడ్డి కొన్ని రోజుల పాటు చేసిన తర్వాత నోముల భగతు, ఆ తర్వాత నోముల నరసింహయ్య, వాళ్ళ తర్వాత నిమ్మల రాములు లాంటి వాళ్ళు చాలా లెజెండరీ లీడర్స్, బీసీ లీడర్సు ఇక్కడ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉన్నారు. సో జానారెడ్డి కుటుంబం వాళ్ళు పట్టెదారులు అయినట్టుగా నాగార్జున సాగర్ నియోజకవర్గం, అంతకంటే ముందు చెలకుర్తి ఉండే, చెలకుర్తి నియోజకవర్గంలో వీళ్ళంతా పెద్ద పట్టెదారులు అయినట్టుగా ఇంకా వీళ్ళు తప్ప ఇంకా ఏమీ లేదు ఈ రాష్ట్రానికి, వీళ్ళే గతి ఈ నియోజకవర్గానికి అనేటట్టుగా యాక్టింగ్ చేశారు. కానీ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ ప్రజలారా, ఒక్కటి నిమ్మల రాములు. ఇలా నాగార్జున సాగర్కు ఆ కాలువలు వచ్చినాయంటే నిమ్మల రాములు పుణ్యం. నిమ్మల రాములు గౌడ సామాజిక వర్గం బిడ్డ, అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆ నిమ్మల రాములు కుటుంబానికి 100 ఎకరాలు ఉండే, జానారెడ్డి కుటుంబానికి 1 ఎకరం ఉండే. నిమ్మల రాములు ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజాసేవ చేసి 100 ఎకరాలను 1 ఎకరానికి తెచ్చిండు. జానారెడ్డి దోపిడీకి తెగబట్టి 1 ఎకరాన్ని 100 ఎకరాలు చేసుకున్నాడు. ఇది నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఫ్యాక్ట్. ఇది ఎవరో కాదు, నిమ్మల రాముల కుటుంబం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది ఏం జరిగిందనేది. నిమ్మల రాముల ఇంట్లో ఆ మూలకు చెప్పులిడిచే స్టాండ్ కాడ అనుకుంటాడట జానారెడ్డి, అన్న అనుకుంటా. అక్కడి నుంచి నిమ్మల రాముల్ని కుటుంబాన్ని చిన్న భిన్నం చేసి రెడ్డి కుటుంబాన్ని ఆడ స్థాపించిండు జానారెడ్డి. సో మరి రేపటి భవిష్యత్తులో నాగార్జున సాగర్ నియోజకవర్గం ఎట్లా ఉండబోతుంది అనేది ఒకసారి చూద్దాం. ఇది నాగార్జున సాగర్ నియోజకవర్గం. నాగార్జున సాగర్ నియోజకవర్గం అసెంబ్లీ నెంబర్ వచ్చేసి 87. గతంలో ఇది చెలకుర్తిగా ఉండేది. ఇది నల్గొండ జిల్లాకు వస్తుంది, అంటే ఇది జనరల్ స్థానం. ఇక్కడ మొత్తం నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,33,514 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 2,33,514 మంది ఓటర్లు ఉంటే అందులో బీసీ ఓటర్లు 1,27,408 మంది. అంటే 50% ఎక్కువ, 54-55% ఓట్లు ఓన్లీ బీసీలయ్యే. మరి ఇక్కడ రెడ్ల ఓట్లు ఎన్ని ఉన్నాయా ఇడ అంటే 17,033 ఓట్లు. 17,033 ఓట్లతోటి డిపాజిట్ కూడా రాదు జానారెడ్డికి. రెడ్లు ఎవరు పోటీ చేసినా రాదు. సో ఇక్కడ రెడ్ల ఓట్లేమో 17,000 ఓట్లు, బీసీల ఓట్లేమో 1,27,000 ఓట్లు ఉన్నాయి ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో. ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బీసీ ఓట్లు రెడ్డి ఓట్ల కంటే 7.5% రెట్లు ఎక్కువ, 7.5 రెట్లు ఎక్కువ ఉంది బీసీల కంటే. ఏది రెడ్ల కంటే బీసీల ఓట్లు. సో ఇక ఈ నియోజకవర్గం గురించి ఒక్కసారి చూస్తే చారిత్రక నేపథ్యం ఏంటంటే 2008లో డీలిమిటేషన్ ముందుకు ఈ ప్రాంతం చెలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంగా ఉండేది. 2023 ఎన్నికల ఫలితాల్లో కుందూరు జయవీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి, రన్నరప్గా నోముల భగత్ బీసీ బిడ్డ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉండే. నియోజకవర్గంలో 54.56% అపారమైన బీసీ ఓటింగ్ శక్తి ఉన్నప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీల టికెట్ల కేటాయింపు మరియు ఎన్నికల గెలుపు రెడ్డి సామాజిక వర్గ కేంద్రంగా సాగుతోంది. బీఫాములు వాళ్ళు తెచ్చుకోవడంతో, అంటే జనాలు బీఫామ్ల కోట్లేస్తుర్రు అని వాళ్ళకి బుర్రలో ఉంది కాబట్టి బీఫాములు తెచ్చుకుంటారు. జనాలు బీసీల కోట్లేసిరని తెస్తే ఇలా బీఫాములు చింపుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. లేరా అక్కడ బలమైనటువంటి బీసీ నాయకత్వం ఉంది. నోముల భగత్ ఉన్నాడు, బలమైనటువంటి బీసీ నాయకుడు. నోముల నరసింహయ్య గారి కుమారుడు. నిమ్మల ఇందిర, నిమ్మల రాములు కోడలు నియోజకవర్గంలో అత్యంత బలమైన సామాజిక ప్రతినిధి. కట్టబైన మంగమ్మ యాదవ్ ఉంది, ఈమె మాజీ జెడ్పీటీసీ. బొల్లం జయమ్మ యాదవ్ ఉంది, ఈమె మాజీ ఎంపీపీ. సుమతి రమేష్ గౌడ్ ఉన్నారు, వీళ్ళు మాజీ ఎంపీపీ. వీళ్ళంతా బీసీ నాయకులు. రమేష్ ముదిరాజు ఉన్నాడు, మాజీ జెడ్పీటీసీ. గాలి రవికుమార్ మాజీ జెడ్పీటీసీ. పొలగాని వెంకటేష్ గౌడ్, ఈయన గౌడ సామాజిక వర్గంలో చురుకైనటువంటి యూత్ లీడర్. గూడుగుంట్ల శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు, గౌడ సామాజిక వర్గం. ఇంత బలమైనటువంటి బీసీ నాయకత్వం ఇక్కడ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉంది. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 54.56% పైగా ఉన్న బీసీ ఓటింగ్ శక్తి మన సొంతం. ముదిరాజు, యాదవ్, గౌడ మరియు ఇతర అన్ని బీసీ సామాజిక వర్గాల ఐక్యత ఆధారంగా ఈ బలాన్ని సంఘటితం
చేయబోతా ఉన్నాం 2028లో. ఇక్కడ జనాభా ఉంది మనది, నాయకత్వం ఉంది, బీఫాములు కూడా మనయే ఉన్నాయి. ఇక మిగిలింది ఇదే. దీన్ని 2028లో కొల్లగొట్టబోతా ఉన్నాం. ఇది నాగార్జున సాగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి లెక్క. ఇంకా ఒకసారి హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని తీసుకుందాం. హుజూర్ నగర్ నియోజకవర్గం మీ అందరికీ తెలుసు. ఫస్ట్ హుజూర్ నగర్ ఉండే, తర్వాత హుజూర్ నగర్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ కోదాడలో కలిసింది, మళ్ళీ తర్వాత హుజూర్ నగర్ నియోజకవర్గంగా మారింది. ఈ హుజూర్ నగర్ నియోజకవర్గంలో ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నది ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. సో ఇక్కడ మరి రెడ్డి ఓట్లు ఎన్నున్నాయి? ఇదే హుజూర్ నగర్ నియోజకవర్గంలో మొత్తం ఓట్లు ఎన్ని? రెడ్డి ఓట్లు మొత్తం ఓట్లు వచ్చేసి 2,47,708 ఓట్లు. మొత్తం హుజూర్ నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 2,47,708 ఓట్లు రెడ్ల ఓట్లు ఉన్నాయి. మొత్తం ఓట్లలో ఈ 2,47,000 ఓట్లలో రెడ్ల ఓట్లు 18,000 ఓట్లే, 18,522 ఓట్లు గంతే రెడ్లై. ఇంక జల్లెడ పట్టినా లేవు. 18,522 ఓట్లు మాత్రమే రెడ్డోళ్ళయి 2,47,708లో. ఇక బీసీల ఓట్లు చూడుర్రి, 1,30,459 ఓట్లు ఓన్లీ బీసీలే. 1,30,450 ఓట్లు ఓన్లీ బీసీలయే ఈ ఏది హుజూర్ నగర్ నియోజకవర్గంలో. రెడ్ల ఓటర్ల కంటే బీసీలు 7 రెట్లు ఎక్కువ. 7 రెట్లు రెడ్ల కంటే బీసీలు 7 రెట్లు ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో. 1952 నుంచి 72 వరకు మొదటి సాధారణ ఎన్నికల నుండి స్థానిక ప్రాతినిధ్యం కొనసాగింది ఇక్కడ. ఆ తర్వాత 1978 నుంచి 2004 నియోజకవర్గం ఈ కాలంలో ఈ నియోజకవర్గం రద్దయింది. హుజూర్ నగర్ ప్రత్యేక గుర్తింపు కోల్పోయి కోదాడలో విలీనమైంది. ఆ తర్వాత 2019లో ఉప ఎన్నిక శానంపూడి సైదిరెడ్డి విజయం సాధించాడు. ఇక్కడ రాజకీయ ఆధిపత్యం మీరు ఒక విషయాన్ని గమనిస్తే 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి కదా. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచిండు. గెలిచిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేసిండు? గెలిచిన కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేంద్ర మంత్రి పదవి అందుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నల్లగొండ ఎంపీగా పోటీ చేసి గెలిచిండు. అయినా లాభం లేకుండా పోయింది. అక్కడ రాలే. చూసిరా, వాళ్ళు పవర్ కోసం ఆల్రెడీ ఉన్న టికెట్కు రాజీనామా వాళ్ళకి కావాల్సింది. మరి నేను హుజూర్ నగర్ ప్రజలకు అండగా ఉంటా అని ఎన్నికల్లో ఓట్లేసుకొని గెలిపించుకుని కదా. తర్వాత ఏమైంది? హుజూర్ నగర్ ప్రజలను ఒక తన్నుదాన్ని రాజీనామా చేసి ఇటు వెళ్ళిపోయాడు. తర్వాత శానంపూడి సైదిరెడ్డి విజయం సాధించిండు. 2019 ఉప ఎన్నికల్లో సాధించిండు. బట్టి విక్రమార్క అప్పటికి సిఎల్పి లీడర్గా ఉంటే మొత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయగానే కేసీఆర్ అందరిని లాక్కుంది. సిఎల్పిని విలీనం చేసిరల్లా. అంటే రెడ్లు తమ రాజకీయం కోసం ఎవరినైనా బలిస్తారు, ఏ పార్టీనైనా బలిస్తారు. రేపు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ కాదు, ఈ పార్టీల బొనిగ బిస్కితే కూడా మీకు అధికారం వస్తుందంటే బొనిగ బిస్కేస్తారు వీళ్ళు. ఆ టైప్ అన్నట్టు. ఇక్కడ 2009లో ఈ నియోజకవర్గం మళ్ళీ ఏర్పడ్డ తర్వాత ఇక రాజకీయ ఆధిపత్యం ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ 2009, 14, 18 3 సార్లు గెలవడం జరిగింది. మొన్న 23లో 4వసారి గెలవడం జరిగింది. ఒక్కసారి అక్కడ శానంపూడి సైదిరెడ్డి విజయం సాధించడం జరిగింది. అంటే బీసీల కోట ఇది, బీసీల ఓట్లు. కానీ 18,000 ఓట్లు లేనటువంటి రెడ్లు అక్కడ ఎమ్మెల్యే అవుతా ఉన్నారు. 2028లో ఈ మార్పు ఇప్పటికే ఆయన గమనించి ఇక నేను ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పుకొచ్చింది. ఆయన కూడా తొందరగా మేలుకున్న యాదవ్ ఆయనే, ఎమ్మెల్యే ఆయనే. ఇక్కడ స్థానిక పాలనలో బలమైన బీసీ నాయకత్వం ఎవరు అంటే జక్కుల వెంకయ్య యాదవ్ ఉన్నాడు, మాజీ మున్సిపల్ చైర్మన్. పిల్లుట్ల రఘు ఉన్నాడు, నాయి బ్రాహ్మణ సామాజిక వర్గం. దొంతగాని శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు, ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్. మధ్య లింగయ్య పెరిక సామాజిక వర్గంలో స్ట్రాంగ్ లీడర్. కాసో శంకరం ఉంది, తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతచారి చల్లి. గూడెపు శ్రీనివాస్ రజక సామాజిక వర్గం, మాజీ మున్సిపల్ చైర్మన్. వీళ్ళంతా బలమైన బీసీ నాయకులు. వీళ్ళని ఏం చేస్తారంటే ఈ రెడ్లు ఏం చేస్తారు, వీళ్ళ కిందికి మెల్లగా లాక్కుంటారు. వీళ్ళు ఎన్నికల నాటికి బలపడకుండా చాలా జాగ్రత్తగా లాక్కుంటారు. ఈ చిన్న చిన్న అంశాలకు వాళ్ళ దగ్గర పోయి మనోళ్ళు చేరుతూ ఉంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది, బీసీల నాయకత్వం బలంగా ఉంటుంది కాబట్టి ఇంత బలమైనటువంటి నాయకత్వం అక్కడ హుజూర్ నగర్లో ఉంది. ఇంకా వీళ్ళు కాకుండా ఈరగాని నాగన్న గౌడ్ ఉన్న నియోజకవర్గంలో అత్యంత బలమైన బీసీ నాయకుడు, క్షేత్రస్థాయిలో బలమైన అనుచరగణం మరియు విశేష ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి. ఇక గొట్టె రామయ్య ఉన్నాడు, సీనియర్ బీసీ నాయకులు మరియు హుజూర్ నగర్ మాజీ సర్పంచ్, అప్పుడు గ్రామం ఉన్నప్పుడు సర్పంచ్ ఆయన. జక్కుల నాగేశ్వరరావు హుజూర్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్, మున్సిపల్ పాలనలో కీలక నిర్ణయాధికారం కలిగినటువంటి వ్యక్తి.
ఇంకా ఇది కాక హుజూర్ నగర్ లెక్క ఒక్కసారి చూస్తే బలమైన బీసీ ఓటు బ్యాంక్ ఉంది, బలమైనటువంటి ఓటర్లతో పాటు సగానికి ఎక్కువ ఓటర్లతో పాటు మనది నాయకత్వం ఉంది, నాయకత్వం రెడీగా ఉంది. ఆ తర్వాత బీఫాములు రెడీగా ఉన్నాయి బీసీలకు. హుజూర్ నగర్ నుంచి కానీ ఇక్కడ బీసీలకే బీఫాములు. రెడ్లు ఆ రెడ్డి బీఫామ్ను, వెలమ బీఫామ్ను, బామ్మన బీఫామ్ను పట్టుకొని ఉరికొస్తారు. బీసీ బీఫామ్ తోటి ఈసారి మేము దిగబోతా ఉన్నాం హుజూర్ నగర్లో. సో ఓట్లు మాయే, నాయకత్వం మా వాళ్ళే, అక్కడ ఎమ్మెల్యే మావాడే. 2028లో జరగబోయేది ఇదే ఇక్కడ. ఇది హుజూర్ నగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశం. ఇక ఒకసారి మిర్యాలగూడ నియోజకవర్గాన్ని తీసుకుందాం. మిర్యాలగూడ నియోజకవర్గాన్ని మనం ఒకసారి చూస్తే మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం నెంబర్ 88 అది నల్గొండ జిల్లాలో ఉంది. బీసీ సామాజిక శక్తుల రాజకీయ ప్రాతినిధ్యం మరియు భవిష్యత్ వ్యూహం ఎట్లా ఉండబోతా ఉంది ఇక్కడ అనేది ఒకసారి చూస్తే ఈ మొత్తం మిర్యాలగూడ నియోజకవర్గంలో ఓటర్లు ఎంతమంది ఉన్నారు మొత్తం అనంటే 2,31,502 మంది. 2,31,502 మంది ఓట్లలో రెడ్ల ఓట్లు ఎన్ని ఉన్నాయంటే 16,887. 16,887 ఓట్లు రెడ్డి ఉన్నాయి. ఎన్లా 2,30,000 ఓట్లలో. వీళ్ళ తీసేయంగా ఎన్ని మిగులుతాయి? వీళ్ళ 16 తీసేయంగా ఇంకా 2,15,000 ఓట్లు మిగులుతాయి. 2,15,000 ఓట్లు ఓన్లీ బీసీలే, ఎస్సీలే, ఎస్టీలే. వీళ్ళు ఎన్నుండే తీసి పక్కకు పెడితే గిన్నే. ఇందులో బీసీల ఓట్లు ఈ 2,31,000 ఓట్లలో 1,26,306 ఓట్లు బీసీలే. ఓన్లీ బీసీలు 1,26,306 ఓట్లు బీసీలే. ఇగో ఇది ఈ తక్కడ మీద మీరు చూడొచ్చు. రెడ్ల ఓట్లు ఇగో గివి, బీసీల ఓట్లు ఇగో గివి. రెడ్ల ఓట్ల కంటే బీసీల ఓట్లు 7.5 రెట్లు ఎక్కువ. మిర్యాలగూడ నియోజకవర్గం 7.5 రెట్లు. ఇక 1952లో ఈ నియోజకవర్గం పెద్ద మునుగాల నియోజకవర్గం కింద ట్రీట్ చేసేవాళ్ళు. అక్కడ ప్రారంభమైంది. ఆ తర్వాత 1957లో మిర్యాలగూడగా మార్పు చెందింది. ఆ తర్వాత 1962 నుంచి 2003 వరకు కాంగ్రెస్, సిపిఎం, టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ పార్టీల ప్రాతినిధ్య ప్రయాణం జరిగింది. దశాబ్దాలుగా మారని ఆధిపత్య ధోరణి, మారుతున్న కారణం మారని ప్రాతినిధ్యం అంటూ ఒకసారి చూస్తే అక్కడ ఉన్నటువంటి మిర్యాలగూడలో ఎమ్మెల్యేలుగా పనిచేసి తిప్పన చిన్నకృష్ణారెడ్డి 62, 67, 72 3 సార్లు విజయం సాధించిండు. అరిబండి లక్ష్మీనారాయణ ఈయన 2 సార్లు గెలిచిండు. జూలకంటి రంగారెడ్డి 3 సార్లు విజయం సాధించిండు. నలమోతు భాస్కర్ రావు 2 సార్లు విజయం సాధించిండు. ఆ తర్వాత బత్తుల లక్ష్మారెడ్డి ఈయన మొదటిసారిగా విజయం సాధించిండు 2023లో ప్రస్తుత ఎమ్మెల్యే ఈయన బత్తుల లక్ష్మారెడ్డి. ఇక అక్కడ ఉన్నటువంటి బీసీ నాయకత్వం, రేపు ఈ రెడ్ల రాజకీయాన్ని ఖతం చేయబోతున్నటువంటి బీసీ నాయకత్వం ఎవరంటే బొడ్డు వెంకన్న యాదవ్, అసెంబ్లీ బరిలో నిలిచిన ప్రత్యామ్నాయ శక్తి. బంటు వెంకటేశ్వర్లు ఈయన పట్టణంలో బలమైన బీసీ సామాజిక ప్రాతినిధ్యం, ముదిరాజ్ సామాజిక వర్గం. పెద్ది శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ స్థాయిలో తిరుగులేని ప్రాబల్యం ఉన్నటువంటి వ్యక్తి. మున్సిపల్ స్థాయిలో బీసీలు చాలామంది కౌన్సిలర్లుగా, బలమైన నాయకులుగా తెర మీదకి వచ్చినారు ఈ నియోజకవర్గంలో. ఇక్కడ రెడ్ల కంటే 7.5% రెట్లు ఎక్కువగా ఈ మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉన్నారు. వీళ్ళే కాదు, వీళ్ళతో పాటు తమ్మడబోయిన అర్జున్ లాంటి బలమైన యూత్ నాయకులు ఇవాళ అక్కడ మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి. సో కాబట్టి ఈ నియోజకవర్గం 2028లో బీసీల హస్తగతం కాబోతున్నటువంటి నియోజకవర్గం. సో ఇది చిట్ట చివరి ఎన్నికలు. ఇప్పుడు నేను చెప్పిన 4 నియోజకవర్గాల్లో రెడ్లకు చిట్ట చివరి ఎన్నికలు ఇవి. ఆ తర్వాత వీళ్ళు ఎమ్మెల్యేలు కాదు కదా, కనీసం వార్డు మెంబర్లు కూడా అయ్యే పరిస్థితి ఉండదు బీసీలో వచ్చినటువంటి మార్పు కారణంగా. సో ఇది మిర్యాలగూడ నియోజకవర్గానికి సంబంధించింది. అయితే ఒకసారి కల్వకుర్తి నియోజకవర్గాన్ని చూద్దాం. కల్వకుర్తి నియోజకవర్గం మీ అందరికీ తెలుసు. అక్కడ ఆచారి 5 సార్లను 6 సార్లను పోటీ చేసిండు. ఇంకా 6 సార్లు చేసినా ఇక ఆయన గెలిచే పరిస్థితి అయితే లేదాడ. ఎందుకు అనేది మాట్లాడుకుందాం. కల్వకుర్తి నియోజకవర్గం బీసీ సామాజిక శక్తుల రాజకీయ ప్రాతినిధ్యాన్ని ఒకసారి చూస్తే మొత్తం కల్వకుర్తిలో మొత్తం ఓటర్లు 2,41,897 మంది ఓటర్లు. మొత్తం ఓటర్లు 2,91,897 ఓటర్లు ఇక్కడ కల్వకుర్తి నియోజకవర్గంలో ఉంటే ఇక చూడరు రెడ్డి ఓట్లు ఎన్ని ఉన్నాయి చూడరు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి రెడ్డి ఓట్లు? 2,41,000 ఓట్లలో రెడ్డిోళ్ళ ఓట్లు కల్వకుర్తిలో 13,198 ఓట్లు. 13,198 గంతే. ఇక్కడ బీసీల ఓట్లు ఎన్ని ఉన్నాయంటే 1,31,019 ఓట్లు ఓన్లీ బీసీలే 2,41,000లో.
రాజకీయ విశ్లేషణ ఒకసారి కనుక చూస్తే కల్వకుర్తి నియోజకవర్గంలో రెడ్డి ఓటర్ల కంటే బీసీ ఓటర్ల బలం దాదాపు 10 రెట్లు ఎక్కువ. 10 రెట్లు, 10 టైమ్స్. 54.16% ఓట్లతో బీసీలే ఎక్కువ తిరుగులేని రాజకీయ నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. ఇక ఈ నియోజకవర్గం మొదటి నుంచి చూస్తే ముందుమల నరసింగరావు, కేఆర్ వీరాస్వామి వాళ్ళు తొలితరంలో ఉన్నటువంటి నాయకులైతే, ఇక చారిత్రక ఘట్టం దైత్య సహారం 1989లో కల్వకుర్తి గడ్డపై బీసీ నాయకుడు జె చిత్తరంజన్ దాస్ ఏకంగా అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును ఓడించి సృష్టించిన ప్రభంజనం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఎన్టీ రామారావునే ఒక బీసీ నాయకుడు ఓడించింది కల్వకుర్తి కాడ 1989లో. బీసీల సత్తాది. ఇక ఆ తర్వాత గుర్క జైపాల్ యాదవ్ 1999, 2009, 2018లో మన బీసీ బిడ్డ అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత చల్లా వంశీధర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డిలు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ వస్తూ ఉన్నారు. ఇక బలమైన బీసీ నాయకులు ఎంత బలంగా ఉన్నారో చూడండి. భృంగి రత్నమాల ఆనంద్ కుమార్ మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి వాళ్ళు. ఆ తర్వాత చిత్తరంజన్ దాస్ ఇప్పటికి కూడా ఉన్నటువంటి నాయకుడు. బుచ్చయ్య గౌడ్ గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు. ఠాకూర్ బాలాజీ సింగ్, ఆ తర్వాత మాధవయ్య, మనెమ్మ యాదవ్, ఇట్లా చాలా మంది టాప్ బీసీ నాయకులు మనకు అక్కడ కల్వకుర్తి నియోజకవర్గంలో కనిపిస్తారు. సో ఇక కల్వకుర్తిలో 54.16%గా ఉన్న అత్యంత బలమైన బీసీ ఓటింగ్ శక్తి మరియు ఎన్టీఆర్నే ఓడించిన మన చారిత్రక వారసత్వం ఆధారంగా రాబోయే రోజుల్లో కల్వకుర్తి కోటపై బీసీ జెండా ఎగరవేయడానికి స్పష్టమైనటువంటి వ్యూహాన్ని ఒకసారి చూస్తే జనాభా మనదే, ఓట్లు మనయే, నాయకత్వం రెడీగా ఉంది, టికెట్లు రెడీగా ఉన్నాయి. ఇక మనం అందుకోబోయేది కల్వకుర్తి పైన బీసీల జెండాను ఎగరవేయడమే. సో ఇట్లా ఈ 4 నియోజకవర్గాల్లో సర్జికల్ స్ట్రైక్ 59 ఏదైతే తెలంగాణ రాజ్యాధికార పార్టీ చెప్తా ఉందో ఆ సర్జికల్ 59లో భాగంగా ఈ 4 నియోజకవర్గాల్లో కూడా బీసీ ఎమ్మెల్యేలు రాబోతా ఉన్నారనేటువంటి విషయాన్ని మీ ముందుకు తెలియజేస్తా ఉన్నా. అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరడం కోసం మీరందరూ కూడా కంకణబద్దులై ఆన్లైన్లో కూడా చేరాలని చెప్పి కోరుతా.